తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష 18 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ రెడ్డి, ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ బి ధర్మానాయక్, రూపా సింగ్ పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షలు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలలో 9066 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఎంసెట్ పరీక్ష సందర్భంగా 144 సెక్షన్ అమలులో పెట్టారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు 5503 మంది, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ విద్యార్థులు 3563 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎంసెట్ 2017 జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 12th రోజు మార్నింగ్ ఇంజనీరింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ మెడికల్ సెషన్ జరుగుతుంది. దీని కొరకు నల్గొండ జిల్లాలో, పాత నల్గొండ జిల్లాలో 3 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి భువనగిరి కేంద్రంగా, ఒకటి సూర్యాపేట కేంద్రంగా, ఇప్పుడు మన నల్గొండ కొత్త డిస్ట్రిక్ట్గా నల్గొండ జిల్లాలో నల్గొండ టౌన్లోనే సెంటర్స్ నెలకొల్పడం జరిగింది. మార్నింగ్ సెషన్ ఇంజనీరింగ్ కోసమే 11 టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్, అగ్రికల్చర్ మెడిసిన్లో 7 సెంటర్లను మధ్యాహ్నము నెలకొల్పడం జరిగింది. మార్నింగ్ ఇంజనీరింగ్ సెషన్కి దాదాపుగా 5503 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. అట్లాగే మెడిసిన్కి సంబంధించినటువంటిది ఈ 3563 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మ్యాక్సిమం అన్ని వసతులను పూర్తి చేసుకొని ఈరోజు సర్వసన్నద్ధం చేసుకొని రేపటి ఎగ్జామ్స్ కోసం అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చీఫ్ స్టూడెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది అన్ని సెంటర్కి సంబంధించి. అట్లాగే అబ్జర్వర్స్ని, ప్రతి సెంటర్కి కూడా ఒక అబ్జర్వర్ని పెట్టడం జరిగింది. అలాగే వీటిని పర్యవేక్షించడం కోసం జేఎన్టీయూ వారు 2 స్పెషల్ అబ్జర్వర్స్ని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది. ఒకరు శ్రీ డాక్టర్ ధర్మానాయక్ గారు, ఒకరు ప్రొఫెసర్ రూప్ సింగ్ గారిని వారి యొక్క పర్యవేక్షణలో ఇది సక్సెస్ఫుల్ చేయడం కోసం జేఎన్టీయూ వారు వారిని ఇక్కడికి పంపించారు. అందరం కలిసి టెస్ట్ సెంటర్స్ని విజిట్ చేసి అక్కడ ఏర్పాట్లను అన్నింటినీ కూడా పర్యవేక్షించాము. అంతటా కూడా అన్ని సెంటర్లు కూడా సంతృప్తికరంగా ఏర్పాట్లు జరిగినాయి. పొద్దున్న నుంచి కూడా మీటింగ్లతో, కలెక్టర్ గారితో డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తో మీటింగ్ జరిగింది. దీంట్లో డిఎంహెచ్ఓ, పవర్ సప్లైకి సంబంధించింది వారి ఎండి గారు, తర్వాత ఆర్టీసీ డివిఎం గారు, తర్వాత డిటిఓ, డిఎస్పీ గారు, అన్ని డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారం తీసుకోవడం కోసం అయితే కలెక్టర్ గారు డిఆర్ఓ ఆధ్వర్యంలో వారి ఆఫీస్లో మీటింగ్ సక్సెస్ఫుల్ జరిగింది. రేపు అందరూ కూడా దీని కొరకై వారి యొక్క మొత్తం వారి యొక్క డిపార్ట్మెంట్కు సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. వారికి కూడా ఒకసారి జేఎన్టీయూ తరఫున, ఎన్జీ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 2017 ఎంసెట్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దానికి నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్గా డాక్టర్ నాగేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేఎన్టీయూ డిప్రెషన్ చేసినటువంటి స్పెషల్ అబ్జర్వర్ రుస్విన్నా గారు, అలాగే నేను స్పెషల్ అబ్జర్వర్గా నాగేంద్ర గారి పర్యవేక్షణలో అన్ని సెంటర్లని విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి 11 ఇంజనీరింగ్ సెంటర్లు కానివ్వండి, 7 మెడికల్ సెంటర్ కానివ్వండి, మొత్తం 10 సెంటర్లు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఈ ఎంసెట్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరిగే ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు జిల్లా తరపున రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జేఎన్టీయూ మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించి ఇంకా మున్ముందు కూడా ఏ విధమైన బాధ్యతలు అప్పగించినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థులకు సూచనలు ఏంటంటే, అనేక సార్లు కూడా ఇవాళ లైవ్లో కూడా కన్వీనర్ గారు ఇచ్చారు, అన్ని మీడియాలో కూడా వారు ఎలాంటి ఓన్లీ బాల్ పెన్, బ్లూ హాల్ టికెట్, జిరాక్స్ వారికి ఇచ్చినటువంటి సూచనలన్నీ పాటించి
అలాగే ఒక కాపీ తీసుకొని ఆన్లైన్ కాపీ తీసుకొని గెచ్చర్ సైన్ తీసుకొని అన్నీ ఏ విధమైన టెన్షన్ లేకుండా చాలా చక్కగా విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంతో పరీక్షలు రాయాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మొత్తం పబ్లిసిటీని ఇస్తున్నట్టు మీడియా మిత్రులు ఏదైతే విద్యార్థులందరికీ ఏ విధంగా ఉండాలనేది అన్ని సూచనలు ఇస్తారో నాగరెడ్డి గారు చెప్పారు క్లియర్గా. ఈ సూచనలన్నీ కూడా పాటించి విద్యార్థులు పరీక్షకు హాజరుకోవాలని కోరుతూ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే నాగరెడ్డి గారికి రీజనల్ కోఆర్డినేటర్ స్పెషల్ అబ్జర్వర్ నాతో పాటు స్పెషల్ అబ్జర్వర్ ఉన్నటువంటి రూప్సున్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులకు